ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. వెల్కమ్ బ్యాక్. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. దీంతో దుర్గమ్మ దర్శనానికి భవానీలు పోటెత్తారు. ఇవాళ రేపు కూడా ఇంద్రకీలాద్రిపై భవానీలు రద్దీ ఉండబోతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు ఆఖరి రోజుకి చేరుకున్నాయి. ఈరోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తా ఉన్నారు. ఈ అమ్మవారిని దర్శించుకునేందుకు అటు సామాన్య భక్తులతో పాటు భవానీలు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. మొత్తం ఎరుపు రంగు దుస్తులతో మొత్తం ఇంద్రకీలాద్రి అంతా కూడా కనిపిస్తూ ఉంది. మనం విజువల్లో చూడొచ్చు. మొత్తం అటు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భవానీలు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి చేరుకుంటా ఉన్నారు. ఈరోజు విజయదశమి కావడంతో మాల విరామణకు వీళ్ళంతా వస్తూ ఉన్నారు. అటు మహిళలు, చిన్నపిల్లలు మాలధారణ మొత్తం ధరించి మాల విరామణకు ఇంద్రకీలాద్రికి చేరుకుంటా ఉన్నారు. మొత్తం అన్ని క్యూ లైన్లు కూడా భవానీలతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి భవానీలు చెప్తా ఉన్నారు. ఇంకా మనతో పాటు కొంతమంది భవానీలు ఉన్నారు. భవానీ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? పిఠాపురం నుంచి. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? చాలా బాగున్నాయండి. ప్రతి సంవత్సరమే కూడా చాలా బాగున్నాయి. దారిలో ప్రతి ఒక్కరికి కూడా వాటర్ బాటిల్ ఇవ్వడం, చిన్నపిల్లలకి పాలు ఇవ్వడం, నెక్స్ట్ చిన్నపిల్లలు తప్పపోకుండా చేతికి కూడా బ్యాండేజ్ చేస్తున్నారు. ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయండి. ఎంట్రన్స్లో కూడా జనం తొక్కుకోకుండా మొత్తం బ్యారేజ్లు ఏర్పాటు చేశారు. అవి ఒక 40 ఉంటాయి. అంటే ఒక బాక్స్ నుంచి వెళ్ళిన తర్వాత ఒక బాక్స్లో రావడానికి అవకాశం ఇచ్చారు. తిరుపతిలో ఎటువంటి తొక్కుసలాక లేకుండా ఆపి పంపిస్తున్నారు. ఇక్కడ కూడా జనాన్ని ఆపి పంపించడం వల్ల చాలా సౌకర్యంగా ఉంది. అంటే ఎవ్రీ ఇయర్ మాలేస్తూ ఉంటారా? ఎవ్రీ ఇయర్ వస్తాను. ఈ సంవత్సరం 18 సంవత్సరాల బట్టి నుంచి ఎవ్రీ ఇయర్ వస్తాను నేను. అమ్మవారి దర్శనం చాలా సంతోషంగా ఉందండి. అమ్మవారు ప్రతి సంవత్సరం కూడా మేము మాలేసి వస్తాం. ఈ సంవత్సరం ఇంకా కొంచెం బెటర్మెంట్గా అనిపిస్తుంది నాకు. మీరు చెప్పండి, ఎవ్రీ ఇయర్ మాలేస్తూ ఉంటారు, అమ్మవారిని దర్శించుకుంటే ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఈ సంవత్సరం అమ్మవారి అలంకరణ కానీ ఏర్పాట్లు కానీ చాలా బాగున్నాయి. తర్వాత ఏంటంటే సేఫ్టీ ఫస్ట్గా వాళ్ళు ప్రిపరేషన్ చేశారు. భక్తులకు కూడా వివరంగా చెప్పి మనం రద్దీ లేకుండా తొక్కిసలాట లేకుండా చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకుందాం. ఇది మన పరిస్థితి. దాన్ని బట్టి మీరు కూడా అనుకూలంగా ప్రవర్తించండి. మనం ప్రశాంతంగా దర్శనం చేస్తున్నామని వివరంగా చెప్పి చేస్తాను. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. ఇదివరకటి మీద అమ్మవారి దర్శనం చాలా ప్రశాంతంగా జరుగుతుంది. థ్యాంక్ యూ. ఏంటి భవానీ దీక్ష తీసుకున్నారు, మొత్తం ఆ దీక్షలో ఉన్నంతసేపు అమ్మవారి పూజలు చేసి ఈరోజు అమ్మవారిని దర్శించుకున్నారు, ఎలా అనిపిస్తుంది? అమ్మవారి దీక్షలో ఉన్నంతసేపు అమ్మవారికి దగ్గరగా ఉన్నట్టే అనిపిస్తుందండి. అదే అమ్మవారి భక్తులు ఎవరికైనా సరే దీక్షలో ఉన్నంతసేపు ఇక్కడ గుళ్ళోని ఉండి పూర్తిగా దగ్గరుండి ఆరాధన చేసినట్టుగా ఉంటుంది. మాకైతే అమ్మవారి మీద చాలా నమ్మకం. మేము ప్రతి సంవత్సరం వస్తాం. థ్యాంక్ యూ. చెప్పండి భవానీ, ఎక్కడి నుంచి వచ్చారు? మేము విశాఖపట్నం జిల్లా రోల్గొండ మండలం జానకిరామ నుంచి వచ్చాము. ఈ ఏళ్ళకి 11 రోజులు చేసాం భవానీ. ప్రతి సంవత్సరం వస్తాం. జై శ్రీరామ్ అండి. మేము కోరుకొండ నుంచి పాదయాత్ర చేసుకుని వచ్చాము. 9 మంది వచ్చామండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రీగా రావడానికి ఏమీ లేదండి. చాలా కష్టపడి లైన్లో ఉంటేనే పంపించారు. ఎవరికి ఇన్ఫామ్ చేసినా కానీ మీరు లైన్లోనే వెళ్ళాలని అన్నారు. మేము ఏడితే అప్పుడు ఇలా పంపించారండి. అదొకసారి మాత్రం చూడాలి. మాకులా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది ఇంకొకరికి ఉండకూడదని తెలియజేసుకుంటున్నాం. మేము 5 రోజులు పట్టిందండి. శనివారం సాయంత్రం బయలుదేరాము. ఈ రోజు మార్నింగ్ వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ అమ్మని చూసేటప్పటికి బాధలన్నీ మర్చిపోతామండి. ఆవిడ గురించే రావడం ఇక్కడికి. ఈ ఎంతమంది ఏమన్నా ఆవిడ గురించి రావడం అదొకటి. మేము దారిలో వచ్చినప్పుడు కూడా మాకు చాలామంది సేవ చేసుకుని చాలామంది భోజనం ఇవ్వడం, వాటర్ ప్యాకెట్లు ఇవ్వడం, ఇవి చాలా బాగా చేస్తున్నారు. చాలా బాగుందండి. బాగా అనిపించింది. సరే, ఇంద్రకీలాద్రిపైకి భవానీలు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. మొత్తం పాదయాత్ర కంటే ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం దూర ప్రాంతాల నుంచి కూడా పాదయాత్రగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని మాల విరమణ చేస్తూ ఉన్నారు. ఇంద్రకీలాద్రిపై ఈరోజు విజయదశమి కావడంతో మొత్తం దీక్ష అంతా కూడా ముగిసిన తర్వాత మాల విరమణకు ఇంద్రకీలాద్రికి పోటెత్తుతూ ఉన్నారు. ఇంద్రకీలాద్రి మొత్తం శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకునేందుకు అటు సామాన్య భక్తులతో పాటు భవానీలు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. కెమెరామెన్ నానితో కలిసి వినయ్, ఎన్టీవీ, ఇంద్రకీలాద్రి నుంచి.